బెంబేలెత్తి యుద్ధ నౌకలు దాచిన పాకిస్తాన్ అట భారతదేశానికి భయపడి వాళ్ళ యొక్క యుద్ధ నౌకల్ని దాచిపెట్టిందట. ఎందుకంటే మనం దాడి చేసినాం కదా ఉగ్రవాదుల స్థావరాలపైన, పాకిస్తాన్ ఎయిర్ బేస్లపైన ఎప్పుడైతే దాడి చేశామో వాళ్ళ దగ్గర ఉన్న ఆ యుద్ధ నౌకలు దాచిపెట్టుకున్నారట. ఆపరేషన్ సింధూర్ వేళ దాయాది పిరికి చర్య, వాణిజ్య పోర్టులకు యుద్ధ నౌకలు తరలించిరట. సరుకు రవాణా నౌకల మధ్య దాచిన వైనం, ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడి. యుద్ధ సమయంలో బోసిపోయిన పాకిస్తాన్ నౌకాదళ కరాచీ స్థావరం, గ్వదార్ పోర్టుకు పలు యుద్ధ నౌకలట. ఆపరేషన్ సింధూర్తో భారత్ విరుచుకుపడుతున్న సమయంలో పాకిస్తాన్ బెంబేలెత్తి దాక్కున్న సంగతి తాజాగా రుజువులతో సహా బయటపడ్డది. భారతదేశం క్షిపణులు ప్రయోగిస్తుందేమో అన్న భయంతో పాకిస్తాన్ తన నౌకాదళానికి చెందిన ప్రధానమైన అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళ స్థావరాల నుంచి తరలించి వాణిజ్య నౌకలను నిలిపే పోర్టులకు తరలించిందట. ఆ విధంగా ఆ వాణిజ్య నౌకల మధ్య వాటిని దాచిపెట్టిందట. ఈ వివరాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని ఇంగ్లీష్ ఛానల్ ఇండియా టుడే వెల్లడించింది. ఈ రకంగా దాచిపెట్టిరట. వాటికి సంబంధించిన దృశ్యాలేవో అంటే వాటితో పాటు అవి కూడా పక్కన పెట్టిరన్నమాట. పాకిస్తాన్లోని కరాచీ, గ్వదార్ పోర్టుల తాలూకు ఉపగ్రహ చిత్రాలను ఈ ఛానల్కు చెందిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టీం విశ్లేషించింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో కీలకమైన గ్వదార్ వాణిజ్య పోర్టులో వాణిజ్య నౌకల మధ్య పలు యుద్ధ నౌకలు ఉన్నాయట. వీటిలో పాకిస్తాన్ ఎంతో ఘనంగా చెప్పుకునే జుఫిల్కర్ క్లాస్ నౌకలు 2, పాకిస్తాన్లో అతిపెద్ద యుద్ధ నౌకలుగా పేరొందిన తుఘ్రీల్ క్లాస్ నౌకలు 2, అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఏకైక యుద్ధ నౌక ఒలివర్ హజార్డ్ పెర్రీ క్లాస్ నౌక 1, 2 తీర ప్రాంత గస్తీ నౌకలు ఉన్నాయట. ఇరాన్ సరిహద్దులకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వదార్ పోర్ట్ ఈ విధంగా యుద్ధం వేళ పాకిస్తాన్ నౌకాదళానికి తాత్కాలిక ఆశ్రయం పొందినాయట. ఇక కరాచీలోని పాకిస్తాన్ నౌకాదళ స్థావరం కూడా ఈ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో బోసిపోయి కనిపించింది. అక్కడ ఉండాల్సిన యుద్ధ నౌకలు కరాచీ వాణిజ్య పోర్టులో ఒక సరుకు రవాణా నౌక సమీపంలో ఉన్నాయట. అంటే సరుకుని సప్లై చేసే ఈ కమర్షియల్ నౌకలు ఉంటాయి కదా, వాటి పక్కన పెట్టిరట, అంటే దాచిపెట్టిరనమాట. మళ్ళీ అవి కూడా పోతే అంత ఆగమాగం అయిద్దని. సో ఇట్లా మళ్ళీ వాడు అంటాడు, మీది మొత్తం ఆగం చేసినాం, మీది కథం చేసినాం, అది ఇదని మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. మరి అంత ఇదిగా భయపడ్డోడు ఈ సంగతి భారతదేశానికి తెలవలేదా? మరి మనం ఎందుకు యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది? జనంలో ఉన్న ప్రశ్న కూడా ఇదే. ట్రంప్ చెప్తేనే ఆపిర్రా, మళ్ళీ ఇదో ప్రశ్న. ఇది కాంగ్రెస్కి ఇండియా కూటమి వాళ్ళకు ఒక ఆయుధంగా మారింది. మొన్నంతా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇదే కీలక అంశంగా చర్చకొచ్చింది.